మార్నింగ్ మీరు నిద్ర లేవగానే మీ మొబైల్లో మీ మెయిల్ అనేది చెక్ చేస్తున్నప్పుడు మీకు టుడే ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే అనే మెయిల్ వచ్చినట్టయితే మీ పరిస్థితి అనేది ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్, 2026 అనేది చాలా ర్యాపిడ్గా చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే మీకు డిగ్రీ ముఖ్యం కాదు, అదేవిధంగా జాబు ముఖ్యం కాదు, కానీ రైట్ స్కిల్స్ అనేటివి ఉన్నాయా లేదా అనేది మాత్రమే ముఖ్యం. సేమ్ సిచ్యువేషన్ నేను నా లైఫ్లో ఫేస్ చేశాను. నా వైఫ్ 8th మంత్ ప్రెగ్నెంట్తో ఉంది. అదేవిధంగా నా యొక్క బాస్ తన యొక్క క్యాబిన్లోకి పిలిచి, గంగాధర్, టుమారో ఈజ్ యువర్ లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పారు. నేను కనుక చూసుకున్నట్టయితే నాకు ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అదేవిధంగా ఈఎంఐస్ అనేటివి ఉన్నాయి, క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేటివి ఉన్నాయి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం, రెంట్లు పే చేయడం, చాలా ఆలోచించినట్టయితే చాలా టఫ్ అనిపించింది. నేను క్యాబిన్లో నుండి బయటికి కాలు పెడుతూ ఒక్క డెసిజన్ అనేది తీసుకున్నాను. మళ్ళీ నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయకూడదు, దాని కొరకు నేను ఏం చేయడానికైనా రెడీ అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు నేను ఈ యొక్క స్కిల్స్ అనేటివి నేర్చుకోవడం పైన ఫోకస్ అనేది పెట్టాను. టోటల్గా నా లైఫ్ అనేది చేంజ్ అయింది. అదేవిధంగా మీరు కరెంట్ సిచ్యువేషన్ ఏదైనప్పటికీ మీ యొక్క ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా, మీ డిగ్రీస్తో సంబంధం లేకుండా, మీరు మీ యొక్క స్మార్ట్ ఫోన్ని యూజ్ చేసి ఈ యొక్క మొబైల్ ద్వారా ఈ 26లో 1 lakh rupees పర్ మంత్ మినిమం ఎర్న్ చేయాలి అని అనుకున్నట్టయితే ఇప్పుడు నేను షేర్ చేసేటటువంటి ఈ స్కిల్స్ అనేటివి మీకు హెల్ప్ అవుతాయి. మీరు చేయాల్సింది ఒక నోట్బుక్ అండ్ పెన్తోని రెడీగా ఉండి ఈ యొక్క స్కిల్స్ అనేటివి నోట్ చేసుకొని వీటిపైన మీ యొక్క సమయం అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టండి, నేర్చుకోండి. నా లైఫ్ మారింది, మీ లైఫ్ అనేది మారుతుంది. సో టోటల్గా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాను నేను. కాబట్టి మనం ఇప్పుడు స్కిల్స్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. ఈ యొక్క 5 స్కిల్స్లలో లాస్ట్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్, కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ అనేది చేయకూడదు. ఫస్ట్ స్కిల్ ఏంటి అనేది కనుక చూసినట్టయితే సేల్స్. చూడండి మై ఫ్రెండ్, ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే సేల్స్ అనేది కనుక చూసినట్టయితే మీరు ప్రొడక్ట్ సేల్స్ చేయొచ్చు, సర్వీసు సేల్స్ చేయొచ్చు, ఐడియాస్ని సేల్స్ చేయొచ్చు, లేదా వేరే వాళ్ళ యొక్క ప్రొడక్ట్ సర్వీస్ ఐడియాస్ని సేల్స్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. నేను నా యొక్క డిజిటల్ జర్నీ స్టార్ట్ చేసిన కొత్తలో నాకు చాలామంది వెబినార్కి వచ్చేవారు, నేను షేర్ చేసే కాంటెంట్ అనేది బాగుంది, నాలెడ్జ్ అనేది బాగుంది అనేవాళ్ళు, కానీ ఏ ఒక్కరూ మనీ పే చేసేవాళ్ళు కాదు. అయితే ఇక్కడ సెల్లింగ్ అనగానే చాలామంది ఏం చేస్తారు, నేను ఏ మిస్టేక్ చేయడం వల్ల నాకు చాలామంది పేమెంట్ చేయలేదు అనే దాని గురించి మీకు షేర్ చేస్తాను. సో ఎవరైతే నా వెబినార్కి వచ్చేవారో వాళ్ళకి నేను డైరెక్ట్గా అనేవాడిని, ఓకే, మీరు నా యొక్క ప్రోగ్రాంలో మెంబర్ అయినట్టయితే, నా కమ్యూనిటీలో మెంబర్ అయినట్టయితే మీకు నేను హెల్ప్ చేస్తాను, మీరు మనీ ఎర్న్ చేస్తారు అని చెప్పేసి చెప్పేవాడిని. కానీ ఎవరు మనీ పే చేసే వాళ్ళు కాదు. అంటే నేను వాళ్ళని ఎక్కువ కన్వీనియన్స్ చేసినట్టయితే మనీ పే చేస్తారు అని చెప్పేసి చూసేవాడిని. కానీ నేను కన్వీనియన్స్ చేయడానికి ఎప్పుడైతే ట్రై చేశానో వాళ్ళు అంతే సేమ్ ఫోర్స్తోని నన్ను కన్వీనియన్స్ చేయడానికి ట్రై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సర్వీస్ లేదా ఒక కోచింగ్, ఒక ఫ్రీలాన్సర్ ఏదైనా ఉండొచ్చు. ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు నేను నేర్పిస్తాను సేల్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వెయిట్ లాస్ స్పెషలిస్ట్ లేదా కోచ్ ట్రైనర్ అనుకుందాం. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి, మీరు 3 monthsలలో ఒక 5 kgs వెయిట్ అనేది లాస్ అవ్వాలి, కాబట్టి నా యొక్క ట్రైనింగ్లో జాయిన్ అయినట్టయితే మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇది సేల్స్ని పుష్ చేయడం, అంటే ఫోర్స్ఫుల్గా మీరు సేల్స్ చేయాలని ట్రై చేస్తున్నారు. నేను సేమ్ మిస్టేక్ అనేది చేశాను. కానీ ఇలా చేసినట్టయితే ఎవరు మనీ పే చేయరు, మీ ప్రోగ్రాంలోకి రారు. ఇక్కడ సెల్లింగ్ ఈక్వల్ టు సర్వీస్. మనం ఎప్పుడైతే వేరే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామో, సొల్యూషన్ అనేది ఇస్తామో, అప్పుడు మనకు పేమెంట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ సిచ్యువేషన్ని మనం సేల్స్ రూపంలో ఎలా మార్చవచ్చు అనేది కనుక చూసినట్టయితే, ఇప్పుడు సేమ్ కస్టమర్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే కస్టమర్ దగ్గర మీరు మాట్లాడే విధానం అనేది ఇలా ఉన్నట్టయితే మీకు సేల్స్ అనేది వస్తుంది. ఓకే, మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు,
ఈ ప్రాబ్లం ఫేస్ చేయడం వల్ల మీ యొక్క హెల్త్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు, లైక్ ఈ ప్రాబ్లం వల్ల మీ పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీలో లైక్ ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి మీరు అడగడం వల్ల కస్టమర్ తను ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎలాంటి ఇంపాక్ట్ అనేది కలుగుతుంది అని చెప్తారు. అయితే ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తాను. నా యొక్క ప్రోగ్రామ్ యాక్చువల్ కాస్ట్ అనేది XYZ అమౌంట్ అనేది ఉంటుంది, కానీ నేను మీకు ఫస్ట్ 1 వీక్ అనేది ఫ్రీగా ఇస్తున్నాను. ఈ 1 వీక్లో మీకు నా యొక్క ట్రైనింగ్ అనేది నచ్చినట్టయితే వీ కెన్ వర్క్ టుగెదర్ అండ్ మీకు నేను హెల్ప్ చేస్తాను మీ యొక్క ఐడియల్ బాడీ వెయిట్ రావడానికి కొరకు. చూడండి, ఎప్పుడైతే ఇలా మీరు సేల్స్ అనేది చేస్తారో, అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారో, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ని మీరు సాల్వ్ చేస్తారో, మీ యొక్క బ్యాంక్లో బ్యాలెన్స్ అనేది చూస్తారు. సో నేను ఎప్పుడైతే ఇలా చేశానో నా యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చూడడం అనేది జరిగింది. కాబట్టి చూడండి, సెల్లింగ్ అనేది కనుక చూసినట్టయితే మరి సేల్స్ ద్వారా మీరు ఎలా మనీ అని చేయొచ్చు, ఎన్ని రకాలుగా సేల్స్ అనేది చేయొచ్చు అనేది కనుక చూసినట్టయితే, ఒకటి వెబినార్ సేల్స్ అయి ఉండొచ్చు. లైక్ మీరు నాలాగా కోచింగ్ ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నట్టయితే 1 to many సేల్స్ చేయాలనుకున్నట్టయితే వెబినార్ అయి ఉండొచ్చు. లేదా కన్సల్టింగ్ బిజినెస్ లేదా ఫ్రీలాన్సింగ్ అలాంటివి కనుక మీరు ఉన్నట్టయితే 1 to 1 సేల్స్ అనేవి చేయొచ్చు. లేదా వాట్సాప్ ద్వారా మొబైల్లో పవర్ఫుల్ టూల్ ఏదైనా ఉంది, యాప్ ఏదైనా ఉన్నట్టయితే వాట్సాప్. సో 90% ఓపెన్ రేట్ అనేది ఉంది, కాబట్టి వాట్సాప్ని మీరు సేల్స్ కొరకు యూజ్ చేయొచ్చు, ఫోన్ కాలింగ్ కొరకు యూజ్ చేయొచ్చు, పర్సనల్ బ్రాండింగ్ ద్వారా మీరు మానిటైజేషన్ చేయడం కొరకు యూజ్ చేయొచ్చు. చూడండి, సేల్స్ కనుక మీకు వచ్చినట్టయితే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది ఏదైనా ఉండొచ్చు, రెసిషన్ అనేది ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, మీరు మనీ ఎర్న్ చేస్తారు. దీనికి మీరు ఎక్కడ ఉండి అయినా మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. కాబట్టి సెల్లింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా సెకండ్ స్కిల్ అనేది కనుక చూసినట్టయితే మార్కెటింగ్. చూడండి మై ఫ్రెండ్, మీకు మార్కెటింగ్ అనేది కనుక లేకపోయినట్టయితే మీ యొక్క ప్రొడక్ట్ సర్వీస్ అనే దానికి ఎంత వాల్యూ అయినా ఉండొచ్చు, ఎంత బాగా అయినా ఉండొచ్చు, కానీ మీరు రైట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తలేరు, రైట్ కస్టమర్ దగ్గరికి మీరు రీచ్ అవుతలేరు అయినట్టయితే మీ యొక్క ప్రొడక్ట్ లేదా సర్వీస్ అనేది మీ యొక్క ప్యాకెట్లో మనీని చూపించదు. సో ఈ 2026లో విజిబిలిటీ ఈక్వల్ టు కరెన్సీ. లైక్ మీరు ఎంత ఎక్కువ మందికి రీచ్ కాగలిగినట్టయితే అంత ఎక్కువ మనీ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. చూడండి మై ఫ్రెండ్, మార్కెటింగ్ అండ్ సేల్స్ అనేటివి హార్ట్ బీట్ లాంటివి. ఒక మనిషి మనగడ సాగాలి అన్నట్టయితే బ్లడ్ అండ్ హార్ట్ బీట్ ఎంత ఇంపార్టెంటో సేల్స్ అండ్ మార్కెటింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు కనుక మీరు చూసినట్టయితే సోషల్ మీడియాలో చాలామంది స్క్రోలింగ్ చేస్తున్నారు, కానీ మీరు మీ యొక్క కస్టమర్, ఐడియల్ కస్టమర్ యొక్క అటెన్షన్ గ్రాబ్ చేయగలిగినారు అన్నట్టయితే దెన్ మీరు మనీ అనేది ఎర్న్ చేస్తారు. కాబట్టి చూడండి, స్క్రోలింగ్ అనేది స్టాప్ చేయడం అనేది ఇంపార్టెంట్. మరి మార్కెటింగ్ అనేది ఎలా చేయడం ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఫేస్బుక్ యాడ్స్ అయి ఉండొచ్చు, లేదా ఆర్గానిక్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ అయి ఉండొచ్చు, లైక్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టడం అయి ఉండొచ్చు, యూట్యూబ్ వీడియోస్ అయి ఉండొచ్చు, కాంటెంట్ రైటింగ్ అయి ఉండొచ్చు, బ్లాగ్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, కాపీ రైటింగ్, ఫనెల్స్ ఇలాంటివి. ప్రాపర్ మార్కెటింగ్ కనుక లేకుండా ఉన్నట్టయితే మీకు ఎంత టాలెంట్ ఉన్నా మీ టాలెంట్ అనేది మీకు మనీ రూపంలో రాదు. కాబట్టి మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. అదేవిధంగా థర్డ్ స్కిల్ అనేది కనుక మీరు చూసినట్టయితే వీడియో మేకింగ్ స్కిల్. చూడండి మై ఫ్రెండ్, ఈ యొక్క డిజిటల్ ఎరాలో అత్యధిక పేయింగ్ స్కిల్ అనేది ఏదైనా ఉంది అన్నట్టయితే వీడియో మేకింగ్ స్కిల్. ఈ యొక్క వీడియో మేకింగ్ స్కిల్ అనేది ఎందుకు ఏంటి అనేది కనుక మీరు చూసినట్టయితే వీడియోస్ చేయడం వల్ల ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, అథారిటీ బిల్డ్ అవుతుంది అండ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వస్తుంది. అదేవిధంగా కనుక చూసినట్టయితే మీకు ఆడియన్స్ కూడా రావడం అనేది జరుగుతుంది, రైట్. ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తికి చాలా నాలెడ్జ్ ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అతను కెమెరా ముందు మాట్లాడలేరు. రెండో వ్యక్తి ఉన్నారు, తనకి సేమ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ అనేటివి ఉన్నాయి, కానీ ఇతను తన యొక్క జర్నీని, తన లైఫ్లో రెగ్యులర్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లు అన్నింటినీ తను వీడియో రూపంలో షేర్ చేస్తున్నారు. మీరు ఏ వ్యక్తి దగ్గరికి వెళుతారో, మొత్తానికి కెమెరా ముందు మాట్లాడని, వీడియోలు చూడని వ్యక్తి దగ్గరకా, రెగ్యులర్గా మీరు వీడియో చూసే వ్యక్తి దగ్గరకా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తారు?
అల్టిమేట్గా ఎవరైతే వీడియో చేస్తున్నారో ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకు అనగా చూసినట్టయితే మీకు అథెంటిసిటీ, ట్రస్ట్ అనేది బిల్డ్ కావడం అనేది జరిగింది. కాబట్టి మీరు వీడియోస్ అనేది చేయండి. చూడండి, నా లైఫ్లో ఒక్క డెసిజన్ అనేది టోటల్గా గేమ్ చేంజర్ అనేది అయ్యింది. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే వీడియో నా మెంటర్ చెప్పారు. ఆ వీడియో రికార్డ్ చేయడానికి ఒక 30 సెకండ్స్ వీడియో రికార్డ్ చేయడానికి నేను అరౌండ్ 50+ టైమ్స్ అనేది ఈ వీడియో రికార్డ్ చేశాను, డిలీట్ చేశాను, రికార్డ్ చేశాను, డిలీట్ చేశాను. చివరికి ఆ రోజు నేను అసైన్మెంట్ చేయాలి కాబట్టి వీడియో రికార్డ్ చేసేసి అప్లోడ్ చేశాను. నా లైఫ్లో చేసిన బెస్ట్ డెసిజన్ వీడియో మేకింగ్. కానీ నా లైఫ్లో నేను రికార్డ్ చేసిన వరెస్ట్ వీడియో అదే. ఆ వరెస్ట్ వీడియో ఏదైతే ఉందో అది ఈరోజు నాకు ఈ యొక్క తెలుగులో ఇంత డిజిటల్ వరల్డ్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి పర్ఫెక్ట్ అనే దాని గురించి చూడకుండా డైలీ స్మాల్ స్టెప్స్ అనేవి తీసుకున్నట్టయితే ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ వీడియో వచ్చిన తర్వాతనే రికార్డ్ చేస్తాననేది కాదు. మీరు ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేయండి, మీ యొక్క వీడియో రికార్డ్ చేయండి, 90 డే ఛాలెంజ్ ఇలాంటివి ఏవైనా తీసుకోండి. మీరు ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ అయినా క్రియేట్ చేయొచ్చు, రీల్స్ అయ్యుండొచ్చు, లాంగ్ ఫామ్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. వీడియోస్ అనేవి రికార్డ్ చేయండి. మేబీ ఫస్ట్ వీడియో బాగుండకపోవచ్చు నాలాగా. ఇప్పుడు కనుక చూసినట్టయితే ఈ వీడియోలో నేను కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను. కాబట్టి చూడండి, ఇలా మీరు క్లారిటీ ప్లస్ కన్సిస్టెన్సీ కనుక మీరు మెయింటైన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు గ్రోత్ అనేది వస్తుంది. కాబట్టి పర్ఫెక్ట్ గురించి మాత్రం చూడకండి. మీరు స్మాల్ యాక్షన్స్ అనేవి తీసుకున్నట్టయితే ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. కాబట్టి వీడియో మేకింగ్ స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ ఇప్పుడు కనుక మీరు చూసినట్టయితే న్యూ సెలబ్రిటీస్ ఎవరైనా ఉన్నారు అన్నట్టయితే వీడియోస్ అయితే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే న్యూ సెలబ్రిటీస్. మీరు కనుక చూసినట్టయితే పొలిటికల్ లీడర్స్ అయ్యుండొచ్చు, లేదా మూవీ యాక్టర్స్ అయ్యుండొచ్చు. మీరు చూసినట్టయితే చాలామంది యూట్యూబర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క ప్రమోషన్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్లీజ్ స్టార్ట్ మేకింగ్ వీడియోస్. అదేవిధంగా 4th స్కిల్ కనుక మీరు చూసినట్టయితే కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే కమ్యూనికేషన్ అంటే మీకు మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావాలని కాదు, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ వస్తేనే కమ్యూనికేషన్ అనేది కాదు. ఇప్పుడు సింపుల్ లాంగ్వేజ్లో కనుక మీరు చెప్పినట్టయితే ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు, చాలా మంచి ప్రోడక్ట్ ఉంది, కానీ తను మాట్లాడేటటువంటి మెసేజ్ ఏదైతే ఉందో తన కస్టమర్కి షేర్ చేయలేకపోతున్నారు, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, స్టోరీస్ అనేవి చెప్పలేకపోతున్నారు. కానీ రెండో వ్యక్తికి అంత ప్రాపర్గా ఇంగ్లీష్ వచ్చు, కానీ ప్రాపర్గా ఉండకపోవచ్చు. కానీ ఈ వ్యక్తికి స్టోరీ టెల్లింగ్ తెలుసు, కస్టమర్ని ఎలా కన్వీనియన్స్ చేయాలో తెలుసు, నెగోషియేషన్ స్కిల్స్ అనేటివి తెలుసు, ప్రాపర్గా ఒక స్టోరీ ఎలా చెప్పాలో తెలుసు. ఇప్పుడు ఎవరు ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తారు? మీరు కనుక చూసినట్టయితే రెండవ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి తన యొక్క ప్రోడక్ట్ అనేది సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కమ్యూనికేషన్ మీన్స్ మీకు మోర్ నాలెడ్జ్ అనేది ఉండాల్సిన అవసరం లేదు, కానీ మీరు చెప్పేటటువంటి మెసేజ్ అనేది ఏదైతే ఉందో మీ యొక్క ఆడియన్స్కి రీచ్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. కాబట్టి చూడండి, ఇక్కడ మీరు ఇంప్రూవ్ చేయాల్సినవి ఏంటి అనేది కనుక చూసినట్టయితే, ఒకటి స్టోరీ టెల్లింగ్, అదేవిధంగా పబ్లిక్ స్పీకింగ్. కెమెరా ముందు పర్ఫెక్ట్గా మాట్లాడినట్టయితే ఆటోమేటిక్గా మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. కాన్ఫిడెన్స్. అదేవిధంగా లిజనింగ్ స్కిల్స్, వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు వినడం. అదేవిధంగా ఎమోషనల్ కనెక్షన్. ఇప్పుడు కనుక మీరు చూసినట్టయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, గుడ్ కమ్యూనికేషన్ అనేది మీకు క్లోజ్ చేయబడిన డోర్స్ని ఓపెన్ చేస్తుంది, అంటే మీకు న్యూ ఆపర్చునిటీస్ని చూపిస్తుంది. కాబట్టి కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా లాస్ట్ వన్ కనుక మీరు చూసినట్టయితే, 5th వన్ కనుక మీరు చూసినట్టయితే ఏఐ ఆటోమేషన్ స్కిల్స్. చూడండి మై ఫ్రెండ్, ఇప్పుడు కనుక మీరు చూసినట్టయితే చాలామంది జాబ్స్ అనేవి కోల్పోతున్నారు. 2024-25లో కనుక మనం చూసినట్టయితే ఏఐ ద్వారా 10 మంది చేసే వర్క్ ఒకరు చేయడం, లైక్ కాంటెంట్ రాయడం అయ్యుండొచ్చు, ఇలాంటివన్నీ చేశారు. ఏఐ అనేది ర్యాపిడ్గా గ్రో అవుతుంది. అదేవిధంగా మీరు చూసినట్టయితే చాలామంది జాబ్స్ అనేటివి కూడా పోతున్నాయి. ఇప్పుడు ఈ
ఏఐలో మరి ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఏఐ ఆటోమేషన్. ఎవరైతే ఏఐని ఇగ్నోర్ చేస్తున్నారో వాళ్ళ యొక్క గ్రోత్ అనేది స్లో అయిపోతుంది, వాళ్ళు కాంపిటీషన్లో దాదాపుగా ఉండరు. కానీ ఎవరైతే ఏఐని యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఏఐని యూజ్ చేయని వాళ్ళ యొక్క జాబ్స్ అనేది రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు చూడండి, లైక్ నేను ఐటీలో వర్క్ చేసిన నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఇంతకుముందు ఏదైనా ఒక టాస్క్ ఒక టీం మొత్తం 1 మంత్లో చేసే టాస్క్ని ఏఐని యూజ్ చేసి ఒకరు లేదా ఇద్దరు హార్డ్లీ 1 or 2 డేస్లో కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏఐని కనుక మీరు ఇగ్నోర్ చేసినట్టయితే మీకు ఫ్యూచర్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. మరి ఏఐతో ఏం చేయొచ్చు ఏంటి అనేది కనుక చూసినట్టయితే ఏఐతోని మీరు కాంటెంట్ అనేది క్రియేట్ చేయొచ్చు. యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, యూట్యూబ్ యాడ్స్, ఇలాంటి లింక్డ్ఇన్ యాడ్స్ ఏదైనా ఆప్టిమైజేషన్ చేయొచ్చు. అదేవిధంగా చాట్ బాట్స్ అనేది క్రియేట్ చేసేసి మీరు కస్టమర్ యొక్క సేల్స్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. లీడ్ నర్చరింగ్ ఆటోమేషన్ అనేది చేయొచ్చు. రీసెర్చ్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు. ఇప్పుడు కన్వర్షనల్ ఏఐ అనేది కనుక మీరు యూజ్ చేసినట్టయితే కస్టమర్ క్వశ్చన్స్ అడుగుతారు, వెంటనే చాట్ బాట్స్ అనేటివి రిప్లేస్ అనేటివి ఇస్తూ సేల్స్ అనేటివి కూడా చాలా క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో కొన్ని టూల్స్, చాలా టూల్స్ అనేవి మీకు తెలియాల్సిన అవసరం లేదు, ఎసెన్షియల్స్ కొన్ని టూల్స్. సో ఇవే ఫైనల్ అనేది కాదు, మీరు లైక్ ఇంకా కొన్ని టూల్స్ అనేవి కూడా నేర్చుకోవచ్చు. అలాంటి వాటిలలో ఒకటి చాట్ జీపీటీ, క్లాడ్, జెమినై, ఏఐ ఆటోమేషన్ టూల్స్, ఏఐ వీడియో మేకింగ్ టూల్స్. ఇవి కనుక మీరు నేర్చుకున్నట్టయితే మీరు ఏఐని రిప్లేస్ చేయడం అనేది జరుగుతుంది అండ్ మీరు ఫ్యూచర్ ప్రూఫ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఏదైనా మీరు మీ యొక్క కెరియర్ గురించి వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మీరు డెసిజన్ మీ చేతిలో ఉంది. ఈ 2026లో సేమ్ సాలరీతోని, సేమ్ స్ట్రెస్తోని, సేమ్ ఫ్రస్ట్రేషన్తోని ఉండాలా లేదా ఫ్యూచర్ ప్రూఫ్ అనేది మీరు బిల్డ్ చేయాలని అనుకుంటున్నారా? ఈ 5 స్కిల్స్ కనుక మీరు నేర్చుకున్నట్టయితే మీరు మినిమం ఒక 1 lakh రూపీ అనేది మీ యొక్క మొబైల్ ద్వారా మీ ఇంట్లో ఉండి ఎక్కడ నుండైనా మీరు ఎర్న్ అనేది చేయొచ్చు. సిటీలో, విలేజ్లో ఎక్కడైనా ఉండి అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. అయినట్టయితే మరి ఈ 5 స్కిల్స్లలో మీరు ఏ స్కిల్స్ అనేటివి నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా మీరు కనుక చూసినట్టయితే ఈ యొక్క 5 స్కిల్స్ కనుక కాంబినేషన్లో కనుక మీరు కనుక నేర్చుకున్నట్టయితే, ఈ 5 స్కిల్స్ కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీకు ఫ్యూచర్ ప్రూఫ్ అనేది ఉంటుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైతే ఈ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ మీరు అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ఏ స్కిల్స్ పైన మీరు నెక్స్ట్ 90 days ఫోకస్ అనేది పెట్టాలి అని అనుకుంటున్నారో దానిని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి యొక్క వీడియోతోని మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.